జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలుపుతో పాపులర్ అయిన ఆ మాజీ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారా? అధికార కూటమిలోని రెండు పార్టీల నాయకులు ఇంటికి వెళ్లి మాట్లాడుతున్నా మనసు మార్చుకోవడం లేదా? కేంద్ర మంత్రి స్వయంగా చర్చలు జరిపినా పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదా? ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే వ్యూహం ఏంటి? కాషాయ దళంలో చేరుతారా? అసలు రాజకీయాలకే దూరంగా ఉంటారా? ఇంతకీ ఆయన మనసులో ఏముంది? ఎవరా మాజీ ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య కేంద్రమైన భీమవరంలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన బలోపేతంగా ఉన్న భీమవరం నియోజకవర్గంలో మాత్రం బీజేపీ బలోపేతమవుతూ వస్తోంది. భీమవరం అంటే భారతీయ జనతా పార్టీ అనే సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించేలా పార్టీ అధిష్టానం నియోజకవర్గంలోని నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. దీనికి నిదర్శనం భీమవరం నియోజకవర్గం నుంచి ఒకరు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా మరొకరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమవరం నుంచి ఇద్దరు నాయకులను పార్లమెంటుకు పంపించిన బీజేపీ నియోజకవర్గంలో మరింత బలోపేతం అవటానికి వ్యూహాలను రచిస్తోంది. భీమవరం నియోజకవర్గం బీజేపీలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులదే పైచేయి. వీరికి తోడు ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో వారిని బీజేపీలో చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే భీమవరం మాజీ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గంలో ముఖ్య నాయకుడిగా పేరున్న గ్రంథి శ్రీనివాస్ను బీజేపీలో చేర్పించేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారట. గ్రంథి శ్రీనివాస్ బీజేపీలో చేరితే ఇక భీమవరంలో బీజేపీలో తిరుగుండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. అయితే గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైన గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం నియోజకవర్గంలో సైలెంట్గా ఉంటున్నారు. వైసీపీలో కొనసాగాలని మాజీ మంత్రులు ఇంటికి వెళ్లి కోరినా గ్రంథి మాత్రం మనసు మార్చుకోలేదట. అయితే వైసీపీకి దూరమైన కీలకమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు కూటమి పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీలో కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు కూటమి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే తమ పార్టీలో చేరాలని టీడీపీ కీలక నేతలు గ్రంథిని కలిశారు. మరోవైపు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సైతం గ్రంథిని కలిసి తమ పార్టీలో చేరాలని కోరారు. స్వయానా శ్రీనివాస్ వర్మ గ్రంథి ఇంటికి వెళ్లి సుమారు 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ భేటీ గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గ్రంథి శ్రీనివాస్ను కేంద్ర మంత్రి బీజేపీలోకి ఆహ్వానించారని, సమయం వచ్చినప్పుడు గ్రంథిని అధికారికంగా బీజేపీలో చేర్చుకుంటారన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఏపీలో అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే భీమవరానికి ఓ ప్రత్యేకత ఉంది. నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అన్ని పార్టీల నాయకులు సన్నిహితంగా ఉంటారు. గ్రంథి శ్రీనివాస్ కుటుంబాన్ని కేవలం పరామర్శించేందుకే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెళ్లారని, ఈ భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా భీమవరం అభివృద్ధిపై మాట్లాడుకుని ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గం అభివృద్ధితో పాటు గ్రంథి రాజకీయ ప్రయాణంపైన చర్చ జరిగి ఉంటుందని నియోజకవర్గంలో గుసగుసలు బలంగానే వినిపిస్తున్నాయి. గ్రంథి వైసీపీ నుంచి బయటికి రావడానికి సొంత పార్టీ నాయకుల రాజకీయాలే కారణమని నియోజకవర్గంలో టాక్. అందుకే వైసీపీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న గ్రంథి మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటే బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సంకేతాలు ఇచ్చినట్లు నియోజకవర్గంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే భీమవరంలో బీజేపీ మరింత బలోపేతం కావాలంటే క్షత్రియ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గాన్ని కలుపుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. అందుకే భీమవరంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ తహతహలాడుతోందట. అయితే ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పిలుపు మేరకు బీజేపీలో చేరుతారా? బయట నుంచి కూటమికి మద్దతు తెలుపుతారా? లేదా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది భీమవరం నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠగా మారింది.